లెట్స్ బిగిన్ ది షో. ఏందో చెప్పు. మాలేసినావా ఏమైనా? ఏందిరా ఏమట్లా మాట్లాడతావు? అదే యూనిఫామా ఇదే చీర. మళ్ళీ ఏందో ఒకటే ఇచ్చిందిలే మనం అన్నవరం పోయినప్పుడు. చీర కూడా యూనిఫామ్ ఉంటుందా? ఇది ఇది యూనిఫామ్ లాగా కనపడిందా? అంటే ఒకటే కలర్ వేసుకుంటే అంతా ఏమైనా యూనిఫామ్ ఏమో అంటే చీర ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి పసుపు ఒకటి వేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికి హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అమ్మని ఎక్కడ తీసుకొని పోతానంటే అమ్మని షకీల్ అమ్మని మీట్ చెప్పించి ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది ఆ ఊరికి కళ్యాణ దుర్గమ్మ ఆంటీ. మళ్ళీ ఎప్ప కదిరి అంటాడే. కళ్యాణ దుర్గం ఎంతసేపు కళ్యాణ్? మీరు చెప్తే ఒక 10 నిమిషాల్లో. అంటే ఏమన్నా ఈడ కార్ లేపి ఆడ కూర్చోబెడతావా ఊర్లోకినా? లేదు, ఒక 45 మినిట్స్ పడుతుందమ్మా. 45 మినిట్స్. ఇప్పుడు ఎంత అయింది? టైమా? 3:30 అవుతుంది. మళ్ళీ వాళ్ళు 4కి ఉండమన్నారు కదా. నువ్వే కదా లేట్ చేసినావు. ఎప్పుడు నా వింటే దెబ్బతో నువ్వు చేసి సాయంకాలం ఎన్నున్నాయి చూడు ఆడ. ఎందుకు చెప్పవి? ఏమో సార్, నాకు కనబడతావు. తెలీదు. దారిలో పోయే వాళ్ళు గాలి వస్తుంది మా వాళ్ళకి. అరే నీ అబ్బా. ఇప్పుడు మనం కార్లో పోతుంటాం కదా, మనకు ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటే ఇప్పుడు ఎదురుగా ఎదురుగా పిల్లోడు వస్తానంట చూడు పనిలో. ఎండాకాలం చెమట పడుతుంది కదా వాళ్ళకి. ఎందుకన్నా ఉంటాయి కానీ అది నిజమమ్మా. ఆడో తిరిగితే ఈ గాలి వస్తుంది. ఇప్పుడు రాలే, ఈ గాలి ఎట్లా వస్తుంది? అది బయట గాలి, ఫ్యాన్ గాలి. ఫ్యాన్ గాలి. ఫ్యాన్లు ఎట్లున్నాయి? ఎందుకు బాబు అవి? కరెంటా? అవును, కరెంట్ తీస్తారు దాంతో. లేకుంటే ఎందుకు అవి? కరెంట్ తీస్తారమ్మా దాంతో. అంటే ఇవి అదేమో చెప్తారు, కరెంట్ తీసి కరెంట్ అమ్ముకొని కోటీశ్వర్లు అయ్యి నీ అట్లా వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటారు. అంటే అట్లా కాదు, తీసుకొని బయటకి కొడతలే. అట్లా కాదు, మామూలుగా బాగా వాళ్ళు పనికి కనపడతానా? నేను చెప్తాను, ఇది బాగా పనివంతుల్ని అవి వాళ్ళని. ఫ్యాన్లు అవే ఆంటీ కరెంట్ సప్లై కదా. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫ్యాన్ ఉంటుంది అట్లా. నేను నిజం చెప్తాండి, ఇది ఇప్పుడు ఆ ఫ్యాన్లు పెట్టిన వాళ్ళకి కోట్లు వస్తుంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీలాగా హార్డ్ వర్కర్స్ ఉంటారు కదా, బాగా పని చేసే వాళ్ళు, వాళ్ళ నిన్నెల్లో పనికి పెట్టుకొని వీళ్ళు జాలీ చేస్తుంటారు. అయ్యో రామ్మ, నేను తప్పుగా అనలేదు. నీలాగా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండి ఫుడ్ బాగా చేసి పెట్టే వాళ్ళని అన్నట్టు నేను, అంతే. నువ్వని కాదు. నేను కూడా పోతాను. ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తే పోతాను ఫుడ్ చేసి. జైల్లో ఇస్తారు చూడు. పోతా నేను, నువ్వు సెట్ అవుతావు. అసలు బా ఏముందా చూడండి అసలు. మా అమ్మకి బాగా గాలి వస్తుంది. మా అమ్మకి నీకు రాలే? ఒక ఫ్యాన్ ఆగిపోయింది. తిప్పు. ఎట్లుంది చూడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఇట్లాంటివి చూసిందిరా చిప్స్? ఏంది ఇట్లా ముందర చూడు, మబ్బు లెక్క నిద్రపోతే ఏమొస్తుంది? ఎప్పుడు నిద్ర పోయినా సూర్యుడా చూడు ఎట్లుందో. బాగుంది. లారీ కాదు, దారి లేకలే. నేను చూడమంటే ఆ ఫ్యాన్లు. ఫ్యాన్లే పోతా వాటికి గాలి తగులుతుంది. మా క్లైమేట్ చూడు ఎట్లుందో. నీ బతుకులో ఎప్పుడైనా చూసింటే ఎట్లాంటిది క్లైమేట్? ఇట్లాంటిది ప్రతి ఒక్కరూ చూస్తారు. నువ్వు కూడా నేంలే, నీ
పౌన్కే కనపడుతుంది. అట్లా కాదమ్మా, ఇంట్లో దూరుకుంటావు కదా, నీకు ఎట్లా ఇంట్లో దొరుకుతుంది? దూరుకుంటే ఏమి, ఇంట్లో ఆడ కనపడతా బయట. చూసావా ఇట్లా క్లైమేట్స్? పాపం ఒకడే. సో మనం ఎక్కడికి పోతున్నాం అంటే కళ్యాణ్ దుర్గం దగ్గరున్న కామక్కపల్లి మారెమ్మ టెంపుల్కి పోతున్నాం అనమాట. ఎందుకు అంటే ఒక మూవీలో యాక్ట్ చేస్తుందన్నమాట అమ్మ. కాస్టింగ్ అండ్ దాని డీటెయిల్స్ అవి ఇవి అంతా నేను ఫ్యూచర్లో చెప్తాను, ఇంకా నాకే ఎక్కువ ఏం తెలియదు. బట్ దాంట్లో షకీల్ అమ్మ అయితే ఉంటుందన్నమాట. అన్ని ఆయన చూసాను, అన్ని ఎందుకురా పట్టిస్తావా? అంతేగా. ఏది చూపి, ఎన్ని లేపినావు? అయ్యా వేద్దాంలే మనం కూడా ఒకటి. ఎంత స్మెల్ తెలుసా? మంచిది. ఒక కొమ్మ బీక్కోవాలంటే వస్తాయి, కొమ్మ పెడితే రాదు. ఎందుకు రాదు? ఏర్లు ఉంటే వస్తుంది. ఏమ్మా వాళ్ళ ఊరా? అమ్ముకునేకి సుదిలోడా కొడతారు నిన్ను. ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగినావు. ఏమన్నా వాళ్ళ ఊరు ఇదేనా? కాదు, వాళ్ళు వేరే ఊరు. ఈ ఊర్లో వచ్చి చేస్తున్నారు ఊరికి అట్లా. పెట్లు అన్ని కొట్టుతున్నారు పెళ్లి కొట్టినట్లు. ఊరికి అట్లా ఆమెది సైకిల్ రాలేదే. వస్తుంది. సరే నేను మళ్ళీ పోయేసా వాకింగ్ అట్లా, నీకు ప్రాబ్లం లే కదా? వాళ్ళు వచ్చే ముందర నువ్వు ఊరిపోతే మీకోసం వాళ్ళు ఎతకల్లా. ఎక్కడికి పోతాం? అదే దారిలో. మీకోసం నేను ఎతకల్లా. నువ్వు ఫోన్ చేయమ్మా, 5 నిమిషాలు వస్తాము. నువ్వు నిద్రపోద్దు. ఎవరు మూసుకొని పో. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. లెట్స్ బిగిన్ ది షో. Round 2. Fight. నీకు ధైర్యం ఉంటే వాళ్ళకు అనుకో. నీకు ధైర్యం ఉంటే పో, ఆయపక్క అనుకో. ఆయపక్క వెనక నుండి ఇట్లా పో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఇది నేను చూడలా. వాడేమని మాట ఇంటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. మంచి జరుగుతుందని ఓ అనుకో. ఓ అనుకో.
లోపలికి పో, నిజంగంటే పోమా. పో పో పో. లోపలికి పో, లోపలికి పో, అది పో. ముక్కోపో టచ్ చేసి ముక్కోపోమా టచ్ చేసి మంచి జరుగుతుంది. నీకు ఏందో చెప్తే అర్థం కాలండి. పో పో, ఎత్తుకోపో. తిడతారు ఏమంటే తిడతారు. ఇప్పుడు అమ్మవారిని కలిసిన వర్షం పడుతుందా ప్రతిసారి? 90% పడాలి. అవునా? ఒకరే ఉండండి, అందరూ పట్టుకోవద్దండి. పట్టుకొని కాల్సింటే మీరు ఊరికి అంత అడ్డం ఉండొద్దండి. అమ్మా అసలు లొకేషన్ చూడు ఎట్లుందో. బాగుందిలే బాబిచ్చి. ఎంత తీస్తావు లొకేషన్? చాలు లైలా చెప్పి. బాగా ఇప్పుడు చిల్లు చేస్తారు అట్లా ఫామ్ లో. నువ్వేమైనా ఇప్పిస్తే నిద్ర వస్తుందా? అలసిపోయినా. నువ్వేమన్నా డ్రైవ్ చేసినావా? అలసిపోయి ఎక్కి చూసిన. అంతేగా. బాయ్ బాయ్ అండి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇస్తావు కరెక్ట్ తట్టుకోవాల, తిప్పుతున్నారు కారు, అప్పుడే దిగలని చూస్తావు. తట్టుకోకుంటే ఏమన్నా తొట్టుకుంటా అన్నారా? అర్జెంట్ అయిందా? నీ చెయ్యి